వేళ మా ఇంట్లో శుక్రవారం దేవుడి పూజ అయితే మాత్రం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వేళ వారాహి నవరాత్రుల్లో ఈవేళ ఆఖరి రోజండి. పూజ అయితే మాత్రం అక్కడ గుడి దగ్గరికి కొంచెం పులిహార అయితే మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి మనంటే పూజ చేయించుకుంటున్నాం కాబట్టి దేవుడికి అమ్మవారికి ఈ విధంగా అయితే మాత్రం నేను పులిహార చేసి నైవేద్యం అయితే మాత్రం పెట్టడానికి పట్టుకెళ్తున్నాను. ప్లస్ ఏంటంటే దేవుడి గుళ్ళోనూ ఎక్కడైనా దేవుడే ఉన్నాడు అని అంటూ ఉంటారు కదా, అలా మనం విజయవాడ ఏ గుళ్ళైనా సరే మనం శాకంబరి ఉత్సవాలు చూడలేదు వెళ్ళలేని వాళ్ళు అయితే మాత్రం ఎంతో కొంత మనకు తోచింది మనకి దగ్గరలో ఉన్న ఏ గుడైనా సరే అమ్మవారికి మనం దండగుచ్చి వేయచ్చండి. అది ఎక్కడ లేదు అని లేదు, కానీ ప్రతి సంవత్సరం ప్రతి చోట ప్రతి ఊర్లోనూ ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళకైనా సరే శాకంబరి ఉత్సవాలు అయితే మాత్రం చేస్తున్నారు కదా. అలాగే నాకు ఇలా చెయ్యాలి అని అనిపించింది. అందుకని నాకు తోచింది మన చేతులతో మనం ఏం చేయగలుగుతున్నాం దేవుడికంటే అంటే మన సాటిస్ఫాక్షన్ అంతే, అంతకుమించి ఏమీ కాదు. నేనైతే మాత్రం ఈ విధంగా మొత్తం దేవుడికి చెయ్యాలి అని అనుకున్నాను. ప్రతి సంవత్సరం చేస్తున్నాను. అందుకని ఈ సంవత్సరం ఈ వీడియో అయితే మాత్రం చెయ్యాలనిపించి మాత్రం పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే గుడికి వెళ్ళిన తర్వాత దేవుడి పూజ అమ్మవారిని వారాహి మాత్రం డైరెక్ట్గా కొంతమంది అయితే మాత్రం వీడియో తీనివ్వరండి. ఇక్కడ తీస్తుంటే తీసుకోమని చెప్పేసి అన్నారు. ఈ వారాహి మాత్రం కొంచెం దూరం నుంచి అయితే మాత్రం వీడియో తీయగలిగాను. ఒక్కొక్కసారి నేను అనుభవం అవుతూ ఉంటుంది నాకు, ఎక్కడికి వెళ్తున్నా సరే ఎవరైనా సరే కొంచెం గట్టిగా చెప్తూ ఉంటారు సమాధానం వద్దు అని. అది కొంతమంది మరి వీడియోలు అవి కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవచ్చు. గుళ్ళో వాళ్ళు అయితే మాత్రం ఇక్కడైతే ఒప్పుకోరు కొంతమంది అయితేను. ఈ విధంగా అయితే మాత్రం నేను కొన్ని సఫర్ అవుతూ ఉంటాను అక్కడక్కడ గుడికి వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ ఈ పూజ అయితే మాత్రం స్వామి అమ్మవారికి వారాహిమాతకి అయితే మాత్రం సాయంత్రం దర్శనం అయితే మాత్రం చేసుకుని ఇవన్నీ దేవుడికి ఇచ్చి అమ్మవారికి నిన్నే ముందర రోజున ఒక చీర అయితే మాత్రం పెట్టి అలంకారం అది చేశారండి. మొత్తం కూరలు దండలతోటి, బెండకాయ దండ వేరే, నెక్స్ట్ దొండకాయలు టమాటాలు ప్లస్ పచ్చిమిరపకాయలు వంకాయలు తోటకూర ప్లస్ గోంగూర కరివేపాకు ఇంకా అన్నీ సమస్తం ఉదంతరతోటి మాత్రం పెట్టారండి. ఎంత బాగున్నాయో అనిపించింది. ఎక్కడైనా మనం అంటే మన చేతులతో మనం చేసుకున్నది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. వంట అయినా సరే దేవుడి విషయాల్లో అయినా సరే ఏదైనా సరే మన తృప్తి మంది అలా అనిపించింది అనమాట. నాకైతే మాత్రం కొంచెం ఆనందంగా అనిపించింది. చేద్దాం, ప్రతి సంవత్సరం దేవుడు మనకి అలాగా ఆ ఓపిక ఇవ్వాలని దండం పెట్టుకుంటున్నాను నేనైతే మాత్రం. ఈ విధంగా అయితే మాత్రం దేవుడికి అయితే మాత్రం పూజ అయిపోయింది. నెక్స్ట్ హారతి అవి ఇచ్చేశారు. నెక్స్ట్ ఏంటంటే మాకు కొంచెం రాజమండ్రి కొంతమూరు దగ్గర వారాహి మాత గుడి అయితే మాత్రం కట్టారండి. రీసెంట్గా ఒక 6 months ఎంతో అయిందట గుడి కట్టి. అక్కడ నిన్న వెళితే జనాలు ఉన్నారండి, బీభత్సంగా ఉన్నారండి. అందులో ఇప్పుడు నవరాత్రులు కదండి, దేవి అమ్మవారు వారాహి నవరాత్రులు కదా, చాలామంది అయితే మాత్రం ఉన్నారు. అలాగైనా సరే ఒకసారి వెళ్ళి దర్శనం అయితే మాత్రం చేసుకుని అయితే రావాలి అని అనుకున్నాను. తీరా వెళ్ళేసరికి అక్కడ కూడాను వేళ శాకంబరి ఉత్సవాలు అండి. చాలా బాగుందండి. చిన్న వీడియో తీసుకుంటుంటే అందరూ కసరేస్తున్నారు. అక్కడ అందరూ మొత్తం లేడీసే మొత్తం అంతా చూసుకుంటున్నారు. మెయింటెనెన్స్ అంతా తీయకండి మేడం అని చెప్పేసి అని అంటున్నారు. సరే అయితే అని చెప్పేసి చిన్న వీడియోలు అయితే మాత్రం బయట ఈ శాకంబరి ఉత్సవాల డెకరేషన్ అయితే మాత్రం తీయగలిగానండి. అంటే ఆ డెకరేషన్ అంతా తీసి దేవుడిది అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను. ప్లస్ ఏంటంటే అక్కడ ప్రతిరోజు హోమం జరుగుతూ ఉంటుండే, హోమం దగ్గర కూడా చిన్న వీడియో అయితే మాత్రం తీశాను. ఇదండి ఇది మా వారాహి నవరాత్రుల్లో దేవుడికి నేను చేసుకున్న సేవలో ఇది చిన్న ఒక సేవ. మనకి ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. భగవంతుడు మనని ఎక్కడ దాకా అనుగ్రహిస్తాడో అన్నది తెలియదు, కానీ ఈ విధంగా అయితే మాత్రం ఈ సంవత్సరానికి వారాహి మాతకి నేను నా ఇదితో చేసిన భక్తితో చేసిన చిన్న పూజలు అన్నమాట. మన ఇంట్లో దేవుడిని నిలబెట్టుకోలేం కదా, ఈ విధంగా ఎక్కడైనా సరే మన చేతులతో మనం పూజ అవి చేయించుకుంటే కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు కొంతమంది కూడా వీడియో దీంట్లోనే చూపించేస్తున్నానండి. 2 చోట్ల
దర్శనం అయితే మాత్రం వారాహి మాతది ఈ వేళ నేను దర్శనం చేసుకున్నాను. నవరాత్రులు అయితే మాత్రం కంప్లీట్ అయిపోయాయి. చూసారు కదా ఎంతమందిని, మనం అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇలా ఇంతమందిని చూస్తున్నా కూడా ఒక ఆనందంగా ఉంటుంది. నాకైతే అనిపిస్తుందండి. నేను ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తూ ఉంటాను, ఎక్కడైనా సరే ఏదైనా దేవుడివి ఒక హెల్ప్ అన్నమాట ఇలాంటివి చేస్తూ ఉంటే, అలాంటి చిన్న హెల్ప్ నిజంగా నాకు చేయాలనిపిస్తూ ఉంటుంది, వెళ్ళాలి. ఈ నన్ను వీడియో అయితే మాత్రం ఇక్కడ తీసుకొని ఇవ్వలేదు. దేవుడికి మొత్తం ఈ దీపాలు, కంద దీపాలు అవి పెట్టారండి. చాలా బాగుంది. హోమం అయితే ఇప్పుడైంది. నెక్స్ట్ పక్కన కూడా ఇంకొక చోట హోమం చేస్తున్నారు. దేవుడికి అయితే మాత్రం గాజుల దండ అయితే మాత్రం ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది అనుకుంటా అమ్మవారు. మనం అంతవరకు ఉండలేదు, నేను వచ్చేసాను. ఇక్కడ ఎంతమంది వారాహిమాతకి పూజలు అవి హోమాలు అవి చేస్తున్నారు. చిన్న వీడియో అయితే మాత్రం ఇక్కడ తీసుకొని ఇచ్చారండి. ఇది మాకు రాజమండ్రిలో జరుగుతున్న వారాహిమాత నవరాత్రుల్లో, ఈవిడ మా ఫ్రెండ్, వారాహిమాత నవరాత్రుల్లో జరుగుతున్న పూజలు, హోమాలు ప్లస్ శాకాంబరీదేవి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతున్నాయండి. ఇది ఈ వెళ్ళిన వీడియో మొత్తం ఫుల్ బ్లాగ్ అయితే మాత్రం పెట్టేస్తున్నాను. అమ్మవారు చూడండి ఎంత బాగుందోను. వారాహిమాత పైన ఆవిడ అవతారాలు కూడా వారాహిమాతవి ఉన్నాయండి. అవతారాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను నేను. సరిగ్గా అంటే ఈ వీడియో అయితే వద్దు అంటున్నారు. చిన్న చిన్న వీడియో అయితే మాత్రం తీసుకున్నాను. మనకి తెలియదు, ఈ మధ్యనే ఎక్కువ ఫేమస్ వారాహిమాతవి. ఈ విధంగా వీడియో అయితే మాత్రం కంప్లీట్ చేసేస్తున్నానండి. ఇవి నా బ్లాగ్ వచ్చి